దేశాలకు హద్దులు ఉండవచ్చు, కానీ ఏ సరిహద్దుకు లొంగనిది అనంతమైనది ఒక్క ప్రకృతి మాతే. మనుషులు దేశాలుగా విభజించుకున్న, విశ్వమంతా వ్యాపించిన ఆ ప్రకృతి మాత మాత్రం ఒకటే. మనుషులకే భేదాలు ఉంటాయి, ప్రకృతి ఒడిలో మాత్రం అందరూ సమానులే. పేద గొప్ప భేదాలు ఉండవు, ప్రకృతి ఒడిలో మాత్రం అందరూ సమానులే. ఏ వస్తువునైనా కొనవచ్చు, కానీ అమూల్యమైన ప్రకృతిని డబ్బుతో కొనలేము. మనుషులే ఎంతో గొప్పవారైతే వారిని సృష్టించిన ఆ ప్రకృతి ఇంకెంత గొప్పదో కదా. మనుషులు ప్రతి సేవకు వెలకడతారు, కానీ ప్రకృతి చేసే సేవకు ఖరీదు కట్టడం ఎవరితరమూ కాదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నిజమైన ప్రశాంతత కోసం ప్రకృతి ఒడిలోకి రావలసిందే. మనుషుల వల్ల మంచి చెడులు వస్తాయి, అదే ప్రకృతిని అనుసరిస్తే అన్నీ మంచి అలవాట్లే వస్తాయి. పిల్లలు ఉత్తములుగా ఎదగాలంటే గొప్పవారితో పాటు ఆ ప్రకృతిని కూడా వారికి పరిచయం చెయ్యండి.